టాలీవుడ్‌లో రిలీజ్ డేట్‌లకు సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ చాలా చాలా దారుణంగా కనిపిస్తోంది. అంటే ఒక రకంగా చూస్తే గనక అటు పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద మేకర్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు కావచ్చు, వీళ్ళందరూ ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేయటం, ఆ తర్వాత ఇంకొక రిలీజ్ డేట్‌కు అనౌన్స్ చెప్పడం, లేదా ఒక రిలీజ్ డేట్‌కి అనౌన్స్ చేయడం, లేకపోతే ఇంకొక రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ చేయడం. ఇలాంటివన్నీ రకరకాలుగా కనిపిస్తోంది మనకు. అంటే ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు కావచ్చు. కానీ ఒక్కసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ అదే డేట్‌కి రావడం అనేది మాక్సిమం ఒక సంప్రదాయంగా కనిపిస్తుంటుంది మనకి ఇండస్ట్రీలో. అలాంటిది ఒక 4, 5 ఏళ్లుగా చూస్తే గనక ప్రధానంగా కూడా పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా రిలీజ్ డేట్‌ల విషయంలో బాగా కన్‌ఫ్యూజింగ్‌గా కనిపిస్తా ఉన్నాయి. సినిమా అవ్వకపోవడమా, లేకపోతే గ్రాఫిక్స్ వల్ల, లేకపోతే వీఎఫ్ఎక్స్ వల్ల ఏదైనా కారణాలు కావచ్చు. కాకపోతే రిలీజ్ డేట్ విషయంలో మాత్రం చాలా స్పష్టంగా ప్రధానంగా కనిపిస్తుంది కన్‌ఫ్యూషన్. ఆ కన్‌ఫ్యూషన్ కూడా ఈ ఈ సమ్మర్‌కి కూడా ఆ కన్‌ఫ్యూషన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అంటే ఈ సమ్మర్‌లో రిలీజ్ కాబోతున్నటువంటి పెద్ద సినిమాలు కూడా ఆ రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ లేకపోవడం, క్లారిటీ మిస్ అవ్వడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మార్చిలో నుంచి జూన్ వరకు వచ్చేటువంటి పెద్ద సినిమాలన్నీ కూడా రిలీజ్ డేట్ విషయంలో చాలా కన్ఫ్యూజన్‌లోను క్లారిటీ లేకపోవడం అనేది కనిపిస్తూ ఉంది. పెద్దికి సంబంధించి చూస్తే గనక మే నెలాఖరులో రిలీజ్ కావచ్చు అని చెప్పేసి ఒక ఇండైరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. అంటే దానికి సంబంధించి ఒక రీజన్ ఏంటంటే మే 19థ్ రిలీజ్ కాబోతున్నటువంటి 'టాక్సీ' కావచ్చు, లేకపోతే 'దురంధర్ 2' సినిమాలకు సంబంధించి బాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పర్సను, అలాగే పెద్ద సినిమాకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్ కూడా ఒకటే అవ్వడం, డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఒక క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల, లేకపోతే ఒక వారం రోజుల్లోనే 'టాక్సిక్', 'దురంధర్ 2' లాంటి సినిమాలు ఒక వారంలోనే రిలీజ్ కాబోవడం, దానికి సంబంధించినటువంటి థియేటర్స్‌కు అలర్ట్ చేయలేకపోవడం అనేది అంటే పాన్ ఇండియా స్థాయి సినిమా కాబట్టి ఆ కారణంగా పెద్దిని మే నెలాఖరులో రిలీజ్ కావచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. అంటే సింపుల్‌గా చెప్తే ఖచ్చితంగా పెద్ది పోస్ట్‌పోన్ అవుతుంది అన్న విషయం తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైమ్ 26న రిలీజ్ అనౌన్స్ చేసినటువంటి సినిమా కూడా 'ద ప్యారడైజ్'. నాని హీరోగా నటించినటువంటి సినిమా ఇది. అలాగే శ్రీకాంత్ వదిలా డైరెక్ట్ చేసిన సినిమా. అతను చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా స్ట్రాంగ్‌గా, చాలా ముందుగానే మార్చి 26న రిలీజ్ చేస్తామని చెప్పేసి చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు వాళ్ళు. బట్ వాళ్ళు కూడా సినిమాకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వకపోవడమో, లేకపోతే ప్రమోషన్స్ టైం లేకపోవడమో, లేకపోతే ఇంకా రకరకాల ఇష్యూస్ కారణాల వల్ల మే నెలలో కూడా విడుదల కావచ్చు. వీళ్ళు కూడా మే 1న ఈ సినిమా రిలీజ్ కావచ్చు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. అంటే మనకి ఎవరికి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చెప్పడం లేదు. కాకపోతే ఇండైరెక్ట్‌గా మాత్రం ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి వార్తలుగా ఇవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే నాని 'ద ప్యారడైజ్' సినిమాకి సంబంధించినటువంటి మార్చి 26న రిలీజ్ అవ్వడం సాధ్యం కాకపోవచ్చు. లేకపోతే మే 1న విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా మార్చిలో రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా మనకి 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా కనిపిస్తున్నాయి. అంటే నిజానికి చెప్తే గనక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చినటువంటి సినిమా ఇది. దానికి సంబంధించినటువంటి ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే వీళ్ళు 2 సినిమాలు పెద్ది, 'ద ప్యారడైజ్' పోస్ట్‌పోన్ అయ్యే కారణంగా మార్చిలోనే 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' సంబంధించి ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే రకరకాల హడావుడిగా కావచ్చు, ఇవన్నీ కొంచెం టైం ఉంది దీనికి సంబంధించి చూస్తే గనుక. ఆ టైంలో వీళ్ళు కరెక్ట్‌గా రిలీజ్ చేసే ప్లాన్ చేసుకుంటే మాత్రం మార్చి 27న 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఒక రకంగా చూస్తే గనక. సరే దానికి సంబంధించిన క్లారిటీ కూడా మిస్ అవ్వాల్సినటువంటి కనిపిస్తుంది మనకు. అండ్ అట్ ద సేమ్ టైం మే 1న రిలీజ్ కావాల్సినటువంటి 'గూఢచారి' కూడా చాలా ఇబ్బంది పడుతోంది. అంటే ఈ 2 సినిమాల కారణంగా, లేకపోతే పెద్ది సినిమా కావచ్చు, లేకపోతే 'ద ప్యారడైజ్' సినిమాల కారణంగా మే 1న విడుదల కావాల్సినటువంటి 'గూఢచారి 2' కూడా మళ్ళా కన్ఫ్యూజన్‌లో పడే అవకాశం ఉంది. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి సినిమా 'విశ్వంభర' కూడా జూన్‌లో రిలీజ్ కాబోతుందని చెప్పేసి ముందుగా చెప్పేశారు వాళ్ళు. కాకపోతే ఈ సినిమాలన్నీ రిలీజ్ డేట్లన్నీ మారడం కారణంగా 'విశ్వంభర'కి సంబంధించి కూడా మళ్ళీ రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయా, సేమ్ డేనే రిలీజ్ అవుతాయా, లేకపోతే కన్ఫ్యూజన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చూస్తే పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా కన్ఫ్యూజన్‌లో పడిపోతున్నారు. రిలీజ్ డేట్ల విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ మిస్ అయిపోవడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. సో జూన్‌లో రిలీజ్ కాబోతున్నటువంటి 'ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్' కూడా చిన్న కన్ఫ్యూజన్‌లో ఉందా, మరి లేకపోతే అది సేమ్ క్లారిటీగా జూన్ 25న రిలీజ్ అవుతుందా అనేది కూడా స్పష్టంగా ఇంకా స్పష్టం రావాల్సినటువంటి అవకాశం ఉంది. సో మొత్తంగా చూస్తే పెద్ద సినిమాల మధ్య ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్, క్లారిటీ మిస్ అవ్వడము, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల ఇష్యూస్ ప్రాబ్లమ్ కావచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, థియేటర్స్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే రకరకాల ఇష్యూస్ కావచ్చు, ఏవైనా కారణాలు ఏమైనప్పుడు కూడా రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం చాలా స్పష్టంగా లేకపోవడం, స్పష్టత మిస్ అవ్వడం అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది మనకు. సో ఇకనైనా ఒక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మాక్సిమం ఫ్యాన్స్ కూడా రిలీజ్ డేట్లకు సంబంధించి కూడా ప్రిపేర్ అవుతుంటారు. ఆ టైంకి మా సినిమా వస్తుంది, లేకపోతే మా సినిమాలు చాలా గొప్పగా ఉండబోతున్నాయి, మా సినిమా రిలీజ్ అవబోతుంది అని చెప్పి చాలా ఫిక్స్ అయిపోతుంటారు. బట్ ఈ కన్ఫ్యూజన్ వల్ల, లేకపోతే పోస్ట్‌పోన్ అవ్వడం అనేది, లేదా పోస్ట్‌పోన్ చేయడం అనేది, ఈ కారణంగా అభిమానుల్లో కూడా కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. లేకపోతే ఫ్యాన్స్‌లో కూడా చిన్న కన్ఫ్యూజన్ అనేది ఒకటి క్రియేట్ అవ్వడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్‌గా చూస్తే కనుక ఈ సమ్మర్‌లో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాలు అన్నీ కూడా కన్ఫ్యూజన్‌లో ఉన్నాయి. చాలా క్లారిటీ అనేది మిస్ అయిపోతూ ఉన్నాయి. రిలీజ్ డేట్ విషయంలో పట్ల స్పష్టత మిస్ అయ్యాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది మనకు. కాకపోతే ఇవన్నీ కూడా అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్స్ రాదు, చెప్పలేదు ఇంకా. అంటే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ లేకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్‌గానే వీళ్ళందరూ పోస్ట్‌పోన్ అయినట్టుగానే చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి చూస్తే కనుక. సో ఇది ఈ కన్ఫ్యూజన్ అనేది మరి ఎలాగ ఉంటుంది, లేకపోతే ఈ కన్ఫ్యూజన్ క్లారిటీ అవుతుందా, లేకపోతే క్లియర్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సింది.